ద వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకు సంబంధించి నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల ఇది స్టార్ట్ కాబోతుంది. అయితే దీనికి సంబంధించి కంటెస్టెంట్లను సెలెక్షన్ కోసం ఒక ప్రాసెస్ ను పెట్టి ఆ ప్రాసెస్ కు అగ్ని పరీక్ష అనే పేరు పెట్టారు. సో దీంట్లో ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో సో వాళ్ళకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ కొన్ని స్కిట్స్ చేపించి వాళ్ళ బలాలేంది బలహీనతలేంది వాళ్ళు ఏం యాక్షన్ చేస్తున్నారు ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది సో ఇది మొత్తం ఆ షోలో వాళ్ళ చేత చేపించి వాళ్ళు చూసి మన చేత చూపించి వాళ్ళకు మార్కులు వేసి తర్వాత మనతోని ఓటింగ్ పెట్టి ఓటింగ్ వేయించి మొత్తం మీద 15 మంది నుంచి వెళ్ళి 5గురిని అయితే సెలెక్షన్ చేసి బిగ్ బాస్ సీజన్ 9 లకి అయితే పంపిస్తారు. అది ఈ అగ్ని పరీక్ష సంబంధించినటువంటి ప్రాసెస్. సో మొత్తం మీద అగ్ని పరీక్షకు సంబంధించి ఎపిసోడ్ 1 కు సంబంధించినటువంటి థర్డ్ ప్రోమో మూడో ప్రోమో అయితే రిలీజ్ చేశారు జియో హాట్స్టార్ వాళ్ళు. సో దాంట్లో ఏం చూపించారంటే మొత్తం మీద ఒక ముగ్గురు కంటెస్టెంట్లను చూపించారు. సో ఆ కంటెస్టెంట్ లో ఫస్ట్ వచ్చింది మాధురి అనే ఒక అమ్మాయి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆమె ఇన్స్టా ఫేమ్ ప్రమోషన్ వీడియో చేస్తూ ఉంటది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సో ఆమె వచ్చేది రాగానే ఆమెకు ఒక స్కిట్ ఇచ్చినట్టున్నారు. సో మొత్తం మీద ఆమె ఏమంటుందంటే రొయ్యలమ్మ రొయ్యలు అని అంటూ రొయ్యలమ్మ స్కిట్ ఇచ్చినట్టున్నారు. రొయ్యలు అమ్ముతుంది. మళ్ళా ఎదుట ఉన్నటువంటి జడ్జిని ఏమంటుందంటే డజన్ కి ఎంత అని అడుగుతుంది. రొయ్యలు ఏమైనా డజన్లకు దమ్ముతారా? అది ముచ్చట. మొత్తం మీద అంటే ఆమెకు కొంత ఈ కామెడీ సెన్స్ అయితే ఉన్నట్టు అర్థమవుతుంది. అంటే బిగ్ బాస్ షో అంటేనే మొత్తం మీద ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ ప్రజలకు చూసే వాళ్ళకి ఇచ్చే విధంగానే కంటెస్టెంట్స్ ఉండాలి. సో ఈ వచ్చినటువంటి మాధురి అనే అమ్మాయికి కొంచెం కామెడీ సెన్స్ ఉంది, టైం కు తగ్గట్టు స్పందించేటట్టయితే కనిపిస్తుంది. సో ఈమె మొత్తం మీద కొంచెం మోడల్ డాన్సర్ లెక్క కూడా అనిపిస్తుంది. సో ఎంటర్టైన్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చినటువంటి కంటెస్టెంట్స్ ఏంటంటే కేతమ్మ. గతంలో బిగ్ బాస్ 7 లో అనుకుంటా బిగ్ బాస్ 7 లో ఎవరైతే గంగవ్వ మై విలేజ్ షోకి సంబంధించినటువంటి గంగవ్వ వచ్చిందో సేమ్ అట్లనే అదే ఎనర్జీ కాదు ఇంకా కొంచెం ఎక్కువ ఎనర్జీతో ఉన్నటువంటి ఈ కేతమ్మ అయితే వచ్చింది. సో ఆమె ఎంట్రీ కొంచెం కొత్తగా ఉంది. బోనం ఎత్తుకొని ఒక పాట పాడుకుంటూ వచ్చింది. ఆ తర్వాత ఆమె చెప్పినటువంటి కొన్ని వర్డ్స్ ఎమోషనల్ గా ఉన్నాయి. సో ఏం చెప్తుందంటే మాది నల్గొండ జిల్లా, నన్ను మా హస్బెండ్ ను ఇద్దరిని నా కూతురే సాగుతుంది. మొత్తం మీద హస్బెండ్ కు పక్షవాతం అని చెప్పేసి ఎమోషనల్ టచ్ అయితే ఇచ్చింది. కాకపోతే ఫుల్ ఎనర్జెటిక్ గా ఫుల్ యాక్టివ్ గా అయితే ఉంది. సో దీని తర్వాత ఎవరైతే అక్కడ జడ్జెస్ గా ఉన్నటువంటి ఒక అభిజిత్ చెప్పినటువంటి డైలాగ్ కావచ్చు, స్పాంటేనియస్ గా అయినటువంటి రెస్పాండ్ కు నిజంగా ఆయనకైతే మస్తు మార్కులు పడ్డాయి. చాలా మంది అయితే పొగుడుతుర్రు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట్లాడుతున్నాయి ఏమన్నారంటే అమ్మ మీరు ఏదైతే మీ జీవితంలో చూసినటువంటి అంశాలు అనుభూతులు మేము సగం కూడా ఇవ్వకపోవచ్చు. కాకపోతే ఈ బిగ్ బాస్ ఆట నేను ఆడినా కాబట్టి చాలా కష్టాలు ఉంటాయమ్మా అని చెప్పి ఆమెతో మాట్లాడినట్టు చాలా ఎమోషనల్ గా. అంటే ఒక రిలేటివ్ కావచ్చు, ఒక పిల్లలకు తల్లిదండ్రి చెప్తే ఎట్లుంటుందో లేకపోతే తల్లిదండ్రులకు పిల్లలు చెప్తే ఎట్లుంటుందో సో అట్లా ఎమోషనల్ గా ఆయనే చెప్పినటువంటి డైలాగ్ అయితే నిజంగా గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. సో తర్వాత నెక్స్ట్ ఆమె ఏమంటుందంటే బిడ్డ నాకు తోచినంత ఆడతా, నాకు ఆడాల్సినంత ఆడతా, మామూలుగా నువ్వు వెళ్ళి 10 మందిని కొట్టుకొచ్చినా కదా నేను వెళ్ళి ఒక్కరిని కొట్టుకురాలా అని చెప్పి మొత్తం మీద ఆ బిగ్ బాస్ పైన తనకున్నటువంటి ఒక ఇష్టాన్ని కావచ్చు ఇన్స్పిరేషన్ గా ఒక మాట అయితే మాట్లాడింది. సో దానికి ఆయన అభిజిత్ వెంటనే గ్రీన్ కార్డ్ చూపించడం జరిగింది. సో ఇది చాలా మంది హర్షిస్తున్నటువంటి విషయం అని చెప్పొచ్చు. సో మొత్తం మీద ఇంకొక కంటెస్టెంట్స్ ను అయితే చూపించారు. అతని పేరు ప్రసన్న కుమార్. సో ఈయన కూడా చెప్పాలంటే ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, కాకపోతే ఎక్దమ్ ఎనర్జెటిక్ గా ఉన్నాడు. తర్వాత చాలా మోటివేషనల్ గా ఇన్స్పిరేషన్ పర్సన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఏదో ఒక గేమ్ లో స్టేట్ లెవెల్ ప్లేయర్ అని అయితే చెప్పిండు. అంటే నార్మల్ గా ఈ గేమ్ లో కాకుండా బయట కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ పర్సన్ అతను. ఎందుకంటే అంత పెద్ద ప్రాబ్లం ఉన్నప్పటికీ చాలా యాక్టివ్ గా చాలా హ్యాపీగా అయితే నవ్వుతూ మాట్లాడినటువంటి తీరు చాలా మందిని అయితే మెప్పించింది. తర్వాత ఇతన్ని చూసిన తర్వాత నవదీప్ ఎవరైతే జడ్జ్ ఉన్నారో సో మీ లైఫ్ ని ప్రపంచానికి పరిచయం చేయకపోతే మేము ఇక్కడ ఉండి వేస్ట్ అని ఒక డైలాగ్ అయితే కొడతారబ్బా. డైలాగ్ మొత్తం మీద అయితే పేలిపోయింది దీంట్లో ప్రోమో 3 లో. చాలా మంది అభిజిత్ తో పాటు నవదీప్ ను కూడా మెచ్చుకుంటారు. ఇంకా జడ్జెస్ కూడా కరెక్ట్ పర్సన్స్ ఉంటేనే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ బిగ్ బాస్ షోలోకి వెళ్ళే ఆస్కారం ఉంటుంది. సో వీళ్ళు స్పాంటేనియస్ గా ఇచ్చినటువంటి డైలాగ్స్ కావచ్చు, వాళ్ళు చూపించినటువంటి ఎమోషనల్ టచ్ కావచ్చు, నిజంగా అయితే ప్రోమో అయితే అదిరిపోయింది. సో ఇంకొక ముచ్చట ఏంటంటే ఈ బిగ్ బాస్ సంబంధించినటువంటి ఈ అగ్ని పరీక్షకు సంబంధించినటువంటి ఎపిసోడ్స్
ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల టైం నుంచి వెళ్ళి ప్రసారం కాబోతున్నాయి. సో ఏదైతే ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్ సంబంధించినటువంటి అన్ని ఎపిసోడ్లు మామూలుగా 6 నుంచి వెళ్ళి 9:30 టైంలో అయితే ప్రసారం చేశారు. పోయినసారి అయితే 9 నుంచి 9:30 మధ్య రిలీజ్ చేశారు. మరి ఇదేందో కానీ అర్ధరాత్రి 12 గంటల గట అదే అంటారు కదా, దయ్యాలు తిరిగే టైం అని చెప్పేసి. ఆ టైంలో ఎవరెవరో ఏదేదో పనులు ఉంటారు, చాలా మంది పడుకొని ఉంటారు. సో మరి ఆ టైంలో ఎందుకు ప్రసారం చేస్తారు? ఆ ఇది ఏదైతే ఈ కాన్సెప్ట్ ఉందో అర్ధరాత్రి 12కి రిలీజ్ అనేది, సో అతను నిజంగా బిగ్ బాస్ ను ముంచడానికి ప్రయత్నం చేస్తున్నారని మనం భావించవచ్చు. నిజంగా అతనికి ఈ బిగ్ బాస్ వాళ్ళు గట్టి అది ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదంటే అదో ఏదో ఏదో ఒకటి. సో మొత్తం మీద అయితే చాలా మంది తక్కువ మంది చూసే ఆస్కారం ఉంటది, పొద్దున చూస్తారు. సో ఈ ప్రోమో చాలా మంది చూసి ఉంటారు కాబట్టి ఈ ప్రోమో మీకు ఎలా అనిపించింది? దీంట్లోంచి ఎవరు బిగ్ బాస్ సీజన్ 9 లోకి వెళ్తే బాగుంటుంది అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఎందుకంటే నాలాగా చెప్పే వాళ్ళు ఉంటారు, మీలాగా చూసే వాళ్ళు ఉంటారు, చాలా మంది కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ కామెంట్ బ్యాచ్ ఏదైతుందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయర్రి. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా చేయాలి ఏందనేది కూడా ప్లాన్ చేద్దాం.